శిరస్నానముగా ఉంచును. తెల్లని వస్త్రములను ధరించుకోమని అన్నాడు. ఎలాగా? ప్రశస్త వస్త్రములను ధరించుకోమని అన్నాడు. ప్రశస్త వస్త్రములు ధరించుకున్న ఎడల మనకి ఏమొస్తుంది? వాక్యం అంటే ఏంటో తెలుస్తుంది. మన హృదయం తేటగా ఉండిన ఎడల ప్రతీది కూడా తేటగానే కనిపిస్తుంది. మన కన్ను తేటగా ఉండిన ఎడల మన హృదయం కూడా తేటగానే కనిపిస్తుంది. మన కన్ను మోసపుచ్చితే ప్రతీది కూడా మోసంతోటే ఉంటుంది. మనము వాటి కోసము కాదు ఈ పరిగెట్టవలసింది, వాక్యం కోసం పరిగెట్టాలి. వాక్యం ఎక్కడ వింటున్నాము, వాక్యం ఎక్కడ చెప్తున్నారు, మీటింగ్స్ ఎక్కడ పెడుతున్నారు, ప్రార్థన ఎక్కడ, ప్రార్థన ఎవరి గృహాలలోని అని పరిగెట్టాలి. అది మానేసి మనం ఏం చేస్తామంటే ఈలోక పనుల కోసమే ప్రాకులాడుచున్నాము కానీ దేవుని వాక్యం కోసం అక్కడికి వచ్చేసరికి ఏం చేస్తారంటే ఫీలింగ్స్ ఎక్కువైపోతాయి. ఏంటయ్యి? క్యాస్ట్ ఫీలింగ్స్ కంటే ఎక్కువ సంఘాల ఫీలింగ్ ఎక్కువైపోతున్నాయి. కానీ వాక్యం ఎవరు చెప్పినా వాక్యమే, ఎవరు చెప్పినా బైబిల్లోదే చెప్తున్నారు. ఒకవేళ పెంతెకొస్తలు చెప్పినా, లూథియన్లు చెప్పినా, ఎవరు చెప్పినా సరే వాక్యమే చెప్తున్నాం తప్ప కానీ వేరేదేమీ చెప్పట్లేదు. ఈ పరిశుద్ధ గ్రంథమును మనము అగ్ని వంటిది. ఇది మనం పాపము చేస్తే మనల్ని తుడిచివేస్తుంది. ఒకవేళ మనము పాపంలో మునిగి ఉంటే మనం శుద్ధి చేస్తుంది. ఇది నూతన వస్త్రమును ధరించుకోమని, నూతన స్వభావమును ధరించుకోవాలని చెప్తుంది వాక్యము. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్తుంది, మన శత్రువులని ప్రేమించమని చెప్తుంది. కానీ ధనాపేక్ష కలిగి ఉండమని ఎప్పుడును కూడా వాక్యం చెప్పలేదు. కానీ ధనాపేక్ష కలిగి ఉండకూడదు. మన హృదయం వాక్యంలోనే ఉండాలి. మన వాక్యము మనము ధరించుకోవాలి. అంతేగాని మనం ఈ లోకంలో కాదు, దేవుని వాక్యంలోనే మనం ఎదగాలి. దేవునిలోనే మనం నిలవబడాలి. మనము ప్రార్థనకి వెళుతున్నాము, వస్తున్నాము అని అంటే సరిపోదు. ప్రార్థనకి వెళ్ళడము రావడము కాదు, వెళ్ళిన దాన్ని విని గ్రహించుకొనిచున్నామా, మన హృదయంలో ఎంత నాటుకొనిచున్నది, ఒకవేళ మనకి ఎలాగా ఉన్నది అనేసి ఒక్కసారి ఆలోచించుకోవాలి. దానిని బట్టే తప్ప కానీ మనం ఎప్పుడూ కూడా వాక్యమునకే ప్రాధాన్యత ఇవ్వాలి. ఒకవేళ